సోను సూద్ గారు మళ్ళీ ఇంకోసారి తన మానవతా దృక్పథాన్ని చాటి చెప్పారనే చెప్పాలి. ఎందుకంటే ఆయనది నిన్న జూలై 30న 52nd బర్త్డే కంప్లీట్ అయిందనమాట. సో మరి ఈ బర్త్డే సందర్భంగా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటంటే ఈ బర్త్డే సందర్భంగా ఒక వృద్ధాశ్రమం నిర్మించాలి అని చెప్పేసి ఆ వృద్ధాశ్రమంలో ఏకంగా 500 మంది వృద్ధులకి మరి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫుడ్, దాని తర్వాత వాళ్ళకి అయ్యే వైద్య ఖర్చులు, దాని తర్వాత మరి వాళ్ళు ఈ వయసులో కొంచెం ఎమోషనల్గా లోలో ఉంటారు కాబట్టి సో మరి దానికి కూడా సపోర్ట్ ఇచ్చే విధంగా మరి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయన అయితే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. అయితే మరి ఇటువంటివి సోను సూద్ గారికి కొత్త ఏం కాదు. అంతకుముందు మనం ఆల్రెడీ కరోనా టైంలో కూడా చూసాం. సో మరి వలస కూలీలకి అతను ఖర్చులతోనే స్వయంగా సో అతను మరి వాళ్ళకి గమ్యస్థానాలకి చేర్చిన విధానం, దాని తర్వాత చూసుకుంటే మరి సోషల్ మీడియాలో కూడా సో చాలా సందర్భాల్లో ఆయన దృష్టికి ఏవైతే కొన్ని ఇబ్బందులు వచ్చినాయో సో వాటిని కూడా పరిష్కరించిన హిస్టరీ అయితే మన సోను సూద్ గారికి అయితే ఉండటం జరిగిందనమాట.